ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ గృహాలకి చేరుకున్నారా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా మంది కాలేజెస్కి వెళ్ళి ఉండొచ్చు, చాలా మంది స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, ఆఫీసులకు వెళ్ళి ఉండొచ్చు కదా. మరి క్షేమంగా మీరు ఇంటికి చేరుకున్నారా? మరి మనం క్షేమంగా ఇంటికి వచ్చామంటే దానికి కారణం ఎవరండి? మనం జాగ్రత్తగా బండి నడపడం వల్ల, మనం జాగ్రత్తగా రోడ్డు మీద నడవడం వల్ల, ఒక సైడ్కి జాగ్రత్తగా నడవడం వల్ల క్షేమంగా వచ్చామా? కాదు కదా. దేవుని మహాకృప, మహా కాపుదల మనకి ముందు ఉండి నడిపించబట్టే కదా మనం క్షేమంగా ఇంటికి వచ్చాం. మనతో పాటు వచ్చిన చాలా మంది, మనతో పాటు బయలుదేరిన వాళ్ళు చాలా మంది క్షేమంగా ఇంటికి రాలేక ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది కేవలం దేవుని కృపే కదా. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదామా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తుతి 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 స్తోత్రం ప్రభా. కృపగల దేవా మీకు స్తోత్రం. రాజాది రాజా మీకు స్తోత్రం. దేవాది దేవా మీకు స్తోత్రం. తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. మరి తండ్రి, ఈ దినమంతా, ఈ గడిచిన దినమంతా నా తండ్రి మీ కాపుదల, మీ కరుణ, మీ జాలి, మీ దయ మా మీద ఉంచిన ప్రభా, మా పనుల్లో ప్రభా అన్ని చక్కబెట్టినందుకు మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఆఫీసులో నా ప్రభా అన్ని సక్రమంగా చేయగలిగామంటే అది కేవలం మీ కృపే కానీ మా తెలివి, మా జ్ఞానము, మా శక్తి కానే కాదు నా ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి. అయినా సరే ప్రభా, మా మీద జాలిపడి మా ముందు మీరుండి, అమ్మా నువ్వు ఇబ్బంది పడొద్దు తల్లి, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఆలోచించకు, నేను చేస్తానమ్మా నీ పని అని మాకు ధైర్యం చెప్పి మా పనులన్నీ చక్కబెట్టిందేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి ఆఫీసుల నుంచి, కాలేజెస్ నుంచి, స్కూళ్ళ నుంచి నా ప్రభా అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారంటే అది కేవలం మీ కాపుదల. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మా ముందు నడవడానికి మేమే పాటి వారం ప్రభా. మీ ప్రజలంత గొప్పవాళ్ళం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి. మీ జాలి, మీ ప్రేమ, మీ కాపుదల మాకివ్వడానికి మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అయినా సరే నా తండ్రి, మాకన్నా ప్రభా మాతో పాటు బయలుదేరిన వారు ఎంతో మంది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్స్లో ఉండి ఉండవచ్చు, లేదా యాక్సిడెంట్లు అయ్యి మరణించి ఉండవచ్చు. గుండెపోటుతో నా ప్రభా ఎంతో మంది హాస్పిటల్లో ఉండి ఉండవచ్చు. కానీ నా తండ్రి, మేము క్షేమంగా వచ్చామంటే కేవలం మీ కృప, మీ కాపుదల నా తండ్రి. మా గొప్పతనం కాదు ప్రభా. మేము జాగ్రత్తగా బండి నడిపేము, కారు నడిపేము, జాగ్రత్తగా మేము నడుచుకుంటూ వచ్చామన్నది కాదు నా తండ్రి. అది కేవలం మీ కృప, మీ కాపుదల నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి మీ కాపుదల మా మీద ఉంచడానికి మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా. జాలిగల దేవా, కృపగల దేవా, కరుణగల దేవా, మీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఈ దినమున ప్రభా. మరి నా ప్రభా, మేమేమన్నా నా తండ్రి మీకు వ్యతిరేకంగా ఆలోచన చేసిన, మీకు వ్యతిరేకంగా మాట్లాడిన తలంపుల వలన, చూపుల వలన, మాట వలన పాపము చేస్తుంటే క్షమించుండ నా తండ్రి. అల్పులము, అభాగ్యులము నా ప్రభా. ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా ఉండలేని వాళ్ళం నా తండ్రి. బలహీనులం ప్రభా. మా బలహీనతలు ఎరిగిన దేవా, మా పక్షాన ప్రభా మూడుగులతో నేను మొరపెడతానన్నారు నా తండ్రి. బలహీనత మాకు తెలిసిన దేవా మీకు స్తోత్రం తండ్రి. క్షమించండి ప్రభా. మా బలహీనతలు తీసివేసి నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టుంటే, ఒకవేళ మా ప్రవర్తన వలన మీ నామం ఎక్కడైనా అవమానపరచబడి ఉంటే క్షమించండి నా తండ్రి. మీ కోపం, మీ శాపం మా మీదకి రానివద్దు ప్రభా. మా బిడ్డలు క్షేమంగా ఇంటికి వచ్చిరంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే కానీ మా గొప్పతనం కానే కాదు ప్రభా. అందుని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రంతా నా తండ్రి సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ మీరు దయచేయమని మా చుట్టూ, మా పడకల చుట్టూ, మా గృహం చుట్టూ, మా దేశం చుట్టూ నా ప్రభా మీ యొక్క రక్షణ మూడంచెల కంచె వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి. అయినా అడుగుచున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడనన్నారు. ఆశపడుచున్నాం ప్రభా. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. ఎప్పుడు ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ కూడా ఏ విషయంలో కూడా మీకు రావాల్సిన మహిమ, ఘనత మేమేమన్నా తీసుకుంటే ప్రేమతో క్షమించండి నా తండ్రి.
ప్రభు వెర్రివాళ్ళం నా తండ్రి, ఇది నా గొప్పతనమే అనుకొని ఉండొచ్చు నా తండ్రి, దానివల్ల మీ మనసు నొచ్చుకునేది ప్రభు. వద్దు తండ్రి, అలాంటి పరిస్థితి మా వల్ల జరగకుండా రానివ్వద్దు నా ప్రభు. మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రంతా మీ కాపుదల, మీ యొక్క రక్షణ కంచె మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా పడకల చుట్టూ ఉంచమని, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడుగుచు యేసు నామంలో తగ్గించి అతి మిక్కిలి వినయంతో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.